వెల్కమ్ టు మై ఛానల్. అరెస్ట్ అయిన అనామిక కళ్ళ ముందే ఒక్కటైన అప్పు, కళ్యాణ్, షాక్లో రుద్రాణి, ఆనందంలో రాజ్, కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక కావ్య అయితే అనామిక చెప్పిన మాటలు, అలాగే ప్రీవియస్ డే నైట్ మాట్లాడిన మాటలు అన్నీ కూడా వినిపించేస్తుంది కోర్టులో. దానికి సంబంధించిన వీడియో కూడా రికార్డ్ చేసి ఇవ్వడంతో ఇక కోర్టులో అందరూ కూడా చూసేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అసలు ఇంత దారుణంగా ఒక ఆడపిల్ల ఇన్ని నిందలు వేసింది ఈ మహాతల్లి, అసలు ఇలాంటి ఆడదాన్ని క్షమించకూడదు అని చెప్పేసి అందరూ తిడుతూ ఉంటేసరికి ఇంకప్పుడు అవును జడ్జి గారు, నిన్న మొన్నటి వరకు నా మరిది ఇంకా ఈ అనామిక భార్యాభర్తలు కాబట్టి వాళ్ళిద్దరు విడిపోకూడదని కోరుకున్నాను. కానీ ఈ రోజే నేను చెప్తున్నాను, నా మరిది గారికి ఇలాంటి రాక్షసి అయితే ఉండనివ్వకూడదు. ఇలాంటి రాక్షసి ఆస్తి కోసమే నా మరిది గారిని పెళ్లి చేసుకుంది. అలాంటి మనిషిని నా మరిది గారితో ఉండనిస్తే ఖచ్చితంగా రేపు పొద్దున్న ఇంకెన్ని సమస్యలు క్రియేట్ చేస్తుందో. ఈరోజు ఎలాంటి సంబంధం లేని నా చెల్లెల్ని ఇంకా కళ్యాణ్ని దారుణంగా హింస పెట్టింది. తన హింస కారణంగానే ఇక మా చెల్లెలు కూడా మానసిక వేదనని అనుభవించింది. ఇంత దారుణంగా ప్రవర్తించిన ఆ రాక్షసిని వదిలిపెట్టకూడదు జడ్జి గారు, మీరే తగిన శిక్ష వేయండి అనేసరికి ఇంక మొత్తం అంతా చెక్ చేస్తాడు కదా. చెక్ చేసేసరికి అనామిక అదే తప్పు అని చెప్పి తేలేసరికి ఇంక అప్పుడు అనామిక నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే ఇక నేనేం చెప్పాలనుకోవట్లేదు అన్నట్టు మొహం పెట్టింది. ఇక ఆ తర్వాత డిఫెన్స్ లాయర్ గారు ఏమైనా చెప్తారా అంటే లేదు అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమో అలా సైలెంట్గా ఉండిపోద్ది ఇంకా అనామిక తరఫు లాయర్. ఇక ఆ తర్వాత ఇది ఎవరన్నా పరిస్థితి, ఇవన్నీ కనుక తెలియకపోయినా లేకపోతే ఇవన్నీ ఇంకా వాళ్ళ సాక్ష్యాలు ఆధారాలు బయటకు రాకపోయినా ఖచ్చితంగా ఈ రోజున నా క్లయింట్ కళ్యాణ్కి అలాగే ఏ తప్పు చేయని అప్పు మీద నిందలు అభాండాలు పడుతూ ఉండేవి. ఇప్పుడు చెప్పండి ఏం శిక్ష విధిస్తారు అని చెప్పి అనేసరికి ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నంత వరకు కూడా మనలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక వాళ్ళ మీదే జాలి చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఇలాంటి ఆధారాలు దొరకకపోతే మిగతాగా ముఖ్యంగా అమాయకులైన వాళ్ళు బలైపోతూ ఉంటారు. అందుకే ఇలాంటి ఆడవాళ్ళకి బుద్ధొచ్చేలాగా శిక్ష విధిస్తున్నాను. ఈ అమ్మాయికి 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. అలాగే తన కూతుర్ని ఈ విధంగా పెంచిన తన తల్లిదండ్రులకు కూడా సంవత్సరం కాలం పాటు శిక్ష విధిస్తున్నాను. కాబట్టి ఈ విషయంలో ఇక ఆలస్యం చేయకుండా కళ్యాణ్ని ఇంకా నింద మోపబడిన అప్పు మీద ఎలాంటి ఎలిగేషన్స్ రాకుండా వాళ్ళిద్దరి మీద ఉన్న కేసుని కూడా కొట్టివేస్తున్నాను. ఈ విషయంలో అనామిక ఇంత దారుణంగా ప్రవర్తించినందుకు కళ్యాణ్కి ఇంకా అనామికకి కూడా ఇప్పటికిప్పుడే విడాకులు మంజూరు చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా మొత్తానికి రాసేసరికి ఇంకా అనామిక ఏం చేయలేకపోద్ది. ఇక ఎందుకంటే మొత్తం అంతా సాక్ష్యాలు దొరకడంతో ఇంకా సైలెంట్ అయిపోద్ది. ఇక అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే. ఇక నిన్ను కళ్యాణ్ వదలను అది ఇది అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉండేసరికి ఏంటమ్మా నువ్వు మా కళ్ళ ముందే ఆ అబ్బాయిని అంత బెదిరిస్తున్నావు, ఇక మామూలుగా ఇంకెంత ఇది చేస్తున్నావు నువ్వు, అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా, ఆడదానివేనా అది ఇది అని చెప్పేసి ఇక పోలీసుల్ని కస్టడీలోకి తీసుకోండి, ఆ అమ్మాయిని ఇంత దారుణానికి ఒడిగట్టింది అది ఇది అని చెప్పేసి ఇంక తిడతా ఉంటారు. తిట్టిన తర్వాత ఇంకా కళ్యాణ్ ఏమో ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కనకమేమో ఇంకా లేచి నుంచొని సార్ మీరు ఒక విషయం చెప్పండి, కళ్యాణ్కి న్యాయం చేశారు, తప్పు చేసిన అనామికని శిక్షించారు బాగానే ఉంది, కానీ నా కూతురు మీద ఈ రోజు పడిన ఈ నిందలు ఎవరు తెరిపేస్తారు సార్ అని అంటే, సరమ్మా నువ్వు ఏ న్యాయం కావాలని కోరుకుంటున్నావో చెప్పంటే నేనేం న్యాయం కోరుకోవట్లేదు సార్, కానీ ఇలాంటి సమయాలలో ఆడపిల్లల మీద పడే నిందలు ఇలాంటి అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి బాధపడుతూ ఉన్న పిల్లల మీద ఇలాంటివి వేస్తే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో మీకు తెలుసు కదా. కాబట్టి ఇకనైనా ఏ ఆడపిల్ల మీద ఏ నింద వేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఇక ఆ కోణంలో విచారించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ అని చెప్పి దండం పెట్టింది. ఇక ఆ తర్వాత రాజేమో మీ బాధ నాకు అర్థమైందంటే, ఖచ్చితంగా అప్పు మీద ఇంత పెద్ద నింద పడిన తర్వాత తనని ఎవరు పెళ్లి చేసుకోరు, అందుకే నేను మీ అందరి నిర్ణయంతో ఒక నిర్ణయానికి వచ్చాను అనేసరికి ఏంటి బాబు అది అని అంటే, అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అనేసరికి ఒక్కసారిగా ఇక అందరూ కూడా కొంచెం సర్ప్రైజ్ అవుతారు. ఇక అప్పుడు దానిలక్ష్మి కూడా ముందుకొచ్చి అవును కనకం, నిజంగానే నన్ను క్షమించు, ఆ రాక్షసి మాయలో పడి నన్ను ఎంత దారుణంగా ఎంత దీనమైన స్థితికి తీసుకొచ్చిందో నువ్వే చూసావుగా, నేను తెలుసుకోలేకపోయాను, ఆ రాక్షసి చేసిన పనులకి అసలు అర్థమే కాలేదు నాకు, అందుకే ఇప్పుడు నేను క్షమాపణ అడుగుతున్నాను, నీ కూతురు మీద పడిన నిందకి మచ్చకి నేను న్యాయం చేస్తాను, నా కొడుకుతో పెళ్లి చేస్తాను, నా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తాను, దయచేసి అర్థం చేసుకో, ఇక నా కొడుక్కి అప్పు తప్ప ఇంకెవరు కూడా మంచి భార్యగా ఉండలేరు,
మంచిగా అర్థం చేసుకోలేరు. తన మీద అంత పెద్ద నింద పడినా అది కూడా ఇంకా కేవలం కళ్యాణ్ వల్ల జరిగినా కూడా అర్థం చేసుకొని తన మనసుని ఇంకా దారుణంగా అర్థం చేసుకొని చక్కగా తనకి సపోర్ట్గా నిలబడింది. అలాంటి మనిషి కాకుండా ఇంకెవరు ఉంటారు చెప్పు. అందుకే అనామిక లాంటి ఆడవాళ్ళకి ఇంకోసారి ఛాన్స్ ఇవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా అప్పుని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయి అని చెప్పి ధనలక్ష్మి అడుగుతుంది. మీరందరూ అంతగా అడుగుతున్నారు కదమ్మా, నేను పర్వాలేదు అని అంటే నేను ఒప్పుకోను అని అప్పు అంటది. నీకేమైంది అని చెప్పి ఇంకా రాజు అడిగేసరికి, లేదు బాబా, కళ్యాణ్ నన్ను ఎప్పుడు ఫ్రెండ్గానే చూశాడు. నేనే తప్పుగా అర్థం చేసుకుని అప్పుడు ప్రేమించాను. ఇప్పుడు మళ్ళీ తన మనసును తెలుసుకోకుండా మనం ఇప్పుడు తనకి పెళ్లి చేయకూడదు. తన మనసు ఇప్పుడు పూర్తిగా విరిగిపోయింది. తనకంటూ కొంచెం టైం ఇవ్వాలి. లేదు, ఈ విషయంలో కళ్యాణ్ యాక్సెప్ట్ చేయలేడు. దయచేసి అర్థం చేసుకోండి బాబా, ఈ పెళ్లి జరిపించొద్దు ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే, లేదప్పు, ఇంతకాలం నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏది ప్రేమో ఏది స్వార్థమో తెలుసుకోలేకపోయాను. అనామిక ప్రేమించింది అనగానే గుడ్డిగా నమ్మేశాను. నాలో కవిత్వాన్ని నచ్చింది, ఇంకా నాలో కవిత్వాన్ని ప్రేమించింది అని అనుకున్నప్పుడు నేను చాలా సంతోషించాను. కానీ ఈ రోజు నాదంతా కూడా అబద్ధం. ఆ అబద్ధాన్ని నేను నిజం అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను నిస్వార్థంగా ప్రేమించావు. నీ ప్రేమని నేను అర్థం చేసుకోలేక కళ్ళు మూసుకుపోయాయి. ఈ రోజే నా కళ్ళు తెరుచుకున్నాయి. ఎవరిది స్వార్థమో ఎవరిది నిస్వార్థమో నాకు అర్థమైంది అప్పు. అందుకే నేను నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. పైగా ఇదంతా కూడా నా వల్లే జరిగింది కాబట్టి నేను ఈ విషయంలో నా తప్పుని సరిదిద్దుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి పెళ్లికి ఒప్పుకో అని చెప్పి అనేసరికి ఇక అప్పుడే పోలీసులేమో అనామికని తీసుకొని జీప్లోకి ఎక్కించడానికి తీసుకొని వెళ్తూ ఉంటారు బయటికి. అప్పుడే ఇంకా అందుకే ఈ కోర్టు సాక్షిగానే మీ ఇద్దరికి ఒక్కటి చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా రాజ్ కావ్య ఇద్దరు కూడా వచ్చి అప్పుని ఇంకా కళ్యాణ్ చేతుల్ని ఇంకా కలుపుతారు. అలా కలిపేసరికి ఇంకా ధనలక్ష్మి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇదంతా అనామిక చూసి కుళ్ళుకుంటూ ఉంటుంది. నేను మిమ్మల్ని వదిలిపెట్టనప్పు, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అంటే, నోర్మి, ఇంకా 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 బాగుతూనే ఉన్నావు, నోరు మూసుకొని వెళ్ళవే అని చెప్పి ఇంకా ధనలక్ష్మి అయితే తిడుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని చచ్చినా వదిలిపెట్టను అత్తయ్య, మీ అంత చూసే వరకు నేను ఇదంతా కూడా ఆపను. నేను ఈరోజు జైలుకి వెళ్ళుండొచ్చు, కానీ ఎప్పటికైనా తిరిగి వచ్చి మీ అంత చూస్తాను, అది ఇది అని చెప్పేసి ఇంకా అరుస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత దాని మాటలేం పట్టించుకోకుండా మనం వెళ్దాం పదండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కావ్య అయితే ఇంకా బట్టలు సర్దుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు రాజు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ విషయంలో కళ్యాణ్కి మేలు జరిగింది, మనకు అదే చాలు, ఈ విషయంలో ఇంకెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి కింద అందరికీ చెప్పేసి ఇక పైకి వెళ్తాడు. పైకి వెళ్ళేసరికి కావ్యం బట్టలు మడత పెడుతుంటే ఇంకా దగ్గరికి వచ్చి గట్టిగా హగ్ చేసుకొని ఇంకా పైకి ఎత్తేసి తిప్పేస్తూ కళావతి ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అలా అరిచేసరికి ఏంటండి మీరు ఎందుకు ఇలా అరుస్తున్నారు అనేసరికి, లేదు నిజంగా ఇది నా ఆనందం మాత్రమే కాదు, నా సంతోషం కూడా. నా తమ్ముడికి ఏమీ జరగలేదు, వాడికి ఎలాంటి శిక్ష పడలేదు, వాడు చేసిన తప్పులేమీ కాదు, ఇంకా వాడు మీద పడిన నిందలన్నింటినీ కూడా నువ్వు చెరిపేశావు. నిజంగా నువ్వు నిన్న రాత్రి అనామిక దగ్గరికి వెళ్దాం రండి అని అంటే నేను ఒప్పుకోలేదు, కానీ నువ్వు చేసిన ఈ పని మాత్రం ఈ రోజున నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని చెప్పేసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. లేదండి, నా కుటుంబంలో ఏమైనా ఇలాంటి సమస్యలు వస్తే నేను ఎందుకు ఊరుకుంటాను చెప్పండి, ఖచ్చితంగా ఊరుకోను. అది నా స్థాయి శక్తిలో నేను ప్రయత్నిస్తాను. అందుకే నేను నిన్ను భార్యగా అంగీకరిస్తున్నాను, నువ్వే ఇంక నా భార్యవి అని చెప్పేసి ఇంక గట్టిగా పట్టుకుంటాడు. ఇక ఆ విధంగా రాజ్ కావ్య కూడా భార్యాభర్తలుగా ఒక్కటైపోతారు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.